హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మార్నింగ్ నుంచే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ అయినా రొటీన్స్ అన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అనమాట. యాక్చువల్గా నేను ఈ మధ్య అంటే సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా నెక్స్ట్ పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ఎయిర్ కూలర్ దగ్గర పడుకుంటున్నాం కాబట్టి అది వాటర్ అంతా కూడా స్ప్రింకిల్ అవుతుంది కదా. సో దానివల్ల ఫేస్ అంతా ఆయిలీగా ఏదో చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకే మార్నింగే ఫస్ట్ జుట్టు అంతా పైకి కట్టేస్తాను. తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసి బ్రష్ చేసేసుకొని తర్వాత స్టార్ట్ చేస్తున్నాను అనమాట. లేదంటే అసలు ఏ పని చేయలేకున్నాను, ఏదో చిరాగ్గా అనిపిస్తుంది. యాజ్ యూజువల్గా నా డే అయితే స్టార్ట్ చేసేసాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ప్లాన్స్ అయితే చేంజ్ అయ్యాయి. ఈ బ్లాగ్లో నేను నా మ్యారేజ్ ఆల్బమ్ ఇవన్నీ కూడా మీకు చూపిద్దామని అనుకున్నాను అనమాట. అంటే వర్క్ అంతా అయిపోయాక ఈవినింగ్ ఫ్రీగా ఉంటా కదా, సో అప్పుడు చూపిద్దామని అనుకున్నాను. కానీ అసలు ప్లానే వేరే అయిపోయింది. సో మీకు అది ఏంటనేది మీకు చెప్తూ పోతాను. సో ప్రెజెంట్ అయితే మార్నింగ్ స్వీపింగ్ మాపింగ్ ఇదంతా కూడా చేస్తున్నాను. సమ్మర్ కదా, తొందరగా సన్ రైజ్ అయిపోతుంది. సో దానివల్ల మంచిగా అంటే మార్నింగ్ సన్లైట్ ఇంట్లో పడుతుంది. ఈ ఒక్క విషయానికే నాకు సమ్మర్ చాలా నచ్చుతుంది. ఇంకా మా పాప అయితే చాలా అల్లరి చేస్తుంది పక్కలోనే కూర్చొని. అసలు చాలా చెప్పటి నుంచే ట్రై చేస్తున్నాను పడుకోబెట్టి వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి, కానీ తను అస్సలు పడుకోవట్లేదు. ఇంకా మీరే కొంచెం ఇగ్నోర్ చేయాలి. నార్మల్గా చైల్డ్హుడ్ డేస్లో అంతా సమ్మర్ అంటే చాలా హ్యాపీ కదా అసలు. అంటే 2 months హాలిడే ఇచ్చేస్తారు స్కూల్కి, మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం, ఆడుకుంటాము అని చెప్పేసి. సో నాకు అప్పటి నుంచి అదే హ్యాపీనెస్ కంటిన్యూ అవుతుందన్నమాట. అంటే ఈవెన్ దో ఇప్పుడు మనకి హాలిడేస్ ఏమి ఉండవు, వర్క్ అంతా ఖచ్చితంగా కంటిన్యూస్గా ఉంటుంది. అయినా కూడా నాకు సమ్మర్ అంటే అది ఎక్కడో తెలియని హ్యాపీనెస్ అనమాట నాకు. ఇంకా నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పే ఉంటాను కదా, అంటే నాకు రెయినీ సీజన్ అన్నా ఇట్లా వింటర్ సీజన్ అన్నా కొంచెం ఏదో డిప్రెసివ్గా ఉంటుంది ఆ వెదర్ వల్ల అని చెప్పి. సో నాకు దాని వలన ఏంటో కానీ సమ్మర్ అంటేనే నాకు చాలా ఇష్టము. నాకంటే వేడి ఇదంతా దీని గురించి ఆలోచిస్తే మాత్రం నాకు కష్టమే, కానీ ఆ ఒక్క విషయం పక్కన పెట్టేస్తే మాత్రం నాకు సమ్మర్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, సమ్మర్ వస్తేనే ఫంక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఇలా తొందరగా సన్ రైజ్ అయిపోతుంది, ఎప్పుడు యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు వెదర్. సో దానివల్ల నేను కూడా చాలా యాక్టివ్గా ఉండగలుగుతా. చాలామంది సమ్మర్ అంటే అసలు బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంటారు. కానీ నాకు మాత్రం సమ్మర్లో బయటకు వెళ్ళాలంటేనే ఇష్టం అనమాట. ఇంకా రెయినీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ అసలు బయటికి వెళ్ళడం కాదు, ఇంకా బెడ్ వదిలి లేయబుద్ధి కాదనమాట. ఇంక ఎప్పుడు పడుకొని అలా డిప్రెసివ్గా ఏదో మూడీగా ఉంటుంది నాకు. ఇలా సమ్మర్ వస్తే మాత్రం ఎక్కడ లేని యాక్టివ్నెస్ ఉంటుంది అనమాట నాకు. బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, షాపింగ్ అన్నా, ఇంకోటన్నా చాలా ఇంట్రెస్ట్. కానీ ఫంక్షన్లు ఇవన్నీ ఇష్టమే, కానీ కొంచెం కష్టం అవుతుంది అనమాట ఈ మధ్య. ఎందుకంటే ఇప్పుడు శారీస్ వేసుకుంటాం కదా, మ్యారేజ్ అయిపోయింది, శారీస్ వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు పాప ఉంది కాబట్టి పాపని హ్యాండిల్ చేయాలి అదే డ్రెస్లో. ఇంకా పాపకి డ్రెస్సులు వేయాలి. అబ్బో, అంటే ఈ సమ్మర్లో అలా హెవీ డ్రెస్సెస్ శారీస్ క్యారీ చేయడం కొంచెం కష్టం కదా. సో ఆ విషయానికి ఒక్కటి కొంచెం ఎక్కడో ఫీల్ అవుతా, కానీ అంటే ఎంజాయ్మెంట్లో పడినా అంటే అదంతా కూడా మర్చిపోతాను అనమాట. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి రొట్టె చేస్తున్నాను. నా మిగతా పనులన్నీ అయిపోయాయి. ఇంకా సామాన్లు అవన్నీ కూడా నేను నైటే తోమేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే రొట్టె అంటే కొంచెం మనం ఇంకా బిగినర్స్ కదా, చాలా టైం పడుతుంది. ఇంకా మార్నింగ్ నేను అంట్లు తోముకోవడం అన్నీ పెట్టుకుంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి నైటే తోమేసి పెట్టుకున్నాను. సో జొన్నపిండి అయితే లాస్ట్ టైం జే వెళ్ళినప్పుడు నేను తెప్పించినాను అనమాట. నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టున్నాను. సో పిండి అంటే నేను జస్ట్ కొంచెమే పంపండి అత్తమ్మ అన్నాను. మా అత్తమ్మ చాలా పంపించేసింది. మోస్ట్లీ తనకి అంటే నా నమ్మకం అనమాట, చేస్తాదిలే అన్నట్టుగా. అందుకే వేస్ట్ అవుతుందేమో అని ఆలోచించకుండా చేస్తాదిలే అని చెప్పి చాలానే పంపించారు. తను అనుకున్నట్టే నాకైతే రొట్టెలు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా, కాకపోతే కొంచెం సైజు చిన్నగా అనమాట. అంటే బిగినర్స్ కదా, ఈ మాత్రం చేయడమే ఎక్కువ అనుకోవాలి. ఇంకా నేనైతే అదే అనుకుంటాను అనమాట. అంటే నేను ఇది సెకండ్ టైమే చేయడం, అత్తమ్మ పిండి పంపించినప్పటి నుంచి ఇది సెకండ్ టైమే నేను చేయడము. ఫస్ట్ నేను మొన్న చేసినా అని చెప్పా కదా, సో ఆ రోజైతే ఇంకా చిన్నగా వచ్చినాయి, కానీ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. అది టెక్స్చర్ అదంతా కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఏమంటే సైజ్ కొంచెం చిన్నగా అంతే. ఇంకా మా ఇంట్లో కూడా మా పిన్ని వాళ్ళంతా కూడా అదే చెప్పేవాళ్ళు అనమాట. ఏం కాదు, స్టార్టింగ్ అందరూ అట్లనే చేస్తాం, మేము కూడా అట్లనే నేర్చుకున్నాము, ఏం కాదు, పోత నీకే వస్తుంది అని చెప్పినారనమాట. ఇంకా మామూలుగా జొన్న రొట్టెలోకి అయితే వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుంటేనే బాగా కరెక్ట్గా వస్తాయి రొట్టెలు. అంటే చీలకుండా ఎడ్జస్ట్లో అలా విడిపోతుంటాయి కదా, అలా కాకుండా నీట్గా వస్తాయి అని చెప్పేసి అంటూనే ఉంటారనమాట ఇంట్లోన. కానీ నేను ఇంతకుముందు మరీ ఎక్కువ ఉడికి అయితే నాకు కలుపుకోవడానికి చేయి కాలుతుంది కదా అని నేను కొంచెం అంటే గోరువెచ్చగా అట్లా కలుపుకునేదాన్ని అనమాట. అదే నేను చేసిన మిస్టేక్ అప్పుడంతా.
అంటే నేను ఇంతకుముందే ఖుషి పుట్టకముందు ట్రై చేశాను నేను రొట్టెలు, లేదా అంటే ఇది ఫస్ట్ టైం అనేం కాదు, ట్రై చేశాను కానీ నాకు రాలేదు. అంటే రొట్టె తిరగకపోవడము బండ మీద, లేకుంటే మొత్తం చీలిపోవడము, చిన్న రొట్టెలైనా చీలిపోవడము, అలా అంతా అయిపోయేది. నాకు అది సాటిస్ఫాక్షన్ అయ్యేది కాదు. సో దానివల్ల నేను చేయడమే మానేసినా అనమాట. ఇంకా ఫైనల్లీ అందరు ఇట్లా ఉడుకు నీళ్ళు పోసుకుంటే అట్లా అవ్వదని చాలామంది చెప్పారు. నేను యూట్యూబ్లో కూడా చూశాను. సో అప్పటి నుంచి ఇదే ఇదే నా బిగ్ మిస్టేక్ అని నేను రియలైజ్ అయ్యి ఇంకా ఇలా అయితే ట్రై చేశాను అనమాట. నార్మల్గా అయితే పిండిని బండ మీదనే వేసుకొని, ఉడుకు నీళ్ళు కూడా బండ మీదే వేసుకొని కలుపుకుంటారు. కానీ మనం అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు కదా, ఇంకా నీళ్ళన్నీ సింక్లో ఉంటాయి ఇంకా అలాగే నేను చేస్తే. సో అందుకని చెప్పి ఫస్ట్ బౌల్లో అలా పిండిని మొత్తం జల్లెడ పెట్టుకొని కొంచెం సాల్ట్ జస్ట్ టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి అనమాట. ఇంకా ఉడుకు నీళ్ళు వేసుకొని ఫస్ట్ అది రొట్టె తిప్పేస్తాం కదా, దాంతో అయితే ఫస్ట్ అంటే మొత్తం ఇలా పిండిలో వాటర్ అంతా కలుపుకునేలాగా చేసుకుంటాను. సో కొంచెం వేడి తగ్గుతుంది అండ్ పిండిలో వాటర్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి. తర్వాత ఇంకా అది వేడిగానే ఉంటుంది, పూర్తిగా ఏం చల్లారండదు పిండి. అప్పుడు దాన్ని అంతా కింద బండ మీద వేసుకొని ఫుల్గా అంటే దాన్ని మొత్తం స్మాష్ చేయాలన్నమాట. అలా అయితేనే రొట్టెలు బాగా వస్తాయంట, అంటే విడిపోకుండా అలాగా. సో అందుకని చెప్పి నేను ఇంకా కింద వేసుకొని మంచిగా దాన్ని స్మాష్ చేసేసి ఇప్పుడైతే రొట్టెలు చేస్తూ ఉన్నాను అనమాట. బాగానే వస్తున్నాయి. ఎవరైనా అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ బ్లాగ్ చూస్తుంటే కనుక అస్సలు నవ్వుకోకండి, బిగినర్స్ కదా. మా పిన్ని కూడా అని చెప్తుంటాను కదా, లాస్ట్ బ్లాగ్స్లో కూడా చూసే ఉంటారు సుగ్నా పిన్ని అని చెప్పి. తన కూతురు సంధ్య ఉంది కదా, తను కూడా రీసెంట్గా రొట్టె నేర్చుకోవడం ట్రై చేస్తుందంట ఇంట్లో. అదేమో తిరగకుండా ఉండిందంట, అంటే ఇట్లా తిప్పుతాం కదా రొట్టెని, సో అలా తిరగకుండా ఉండిందంట. మా పిన్ని చెప్పింది అనమాట. అంటే ఆ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, నేను అలా రొట్టె చేస్తున్నప్పుడు మా పిన్ని ఫోన్ చేసింది అనమాట. సో అది ఎందుకు అనేది మీకు నెక్స్ట్ చెప్తాను. సో ఫోన్ చేసినప్పుడు ఇట్లా ఏం చేస్తున్నారు, టిఫిన్ ఏంటి అంటే ఇట్లా రొట్టె అంటే, అవునా చేస్తుందా అంటే అవును అంటే అప్పుడు చెప్పారనమాట మా పిన్ని, ఇలాగా సండే చేస్తుంది, కొట్టిన చోటే కొడుతుంది, అది చూస్తే ఎక్కడ తిరగకుండా లేయకుండా బండ కతక్కపోయింది అని చెప్పింది అనమాట. సో అన్ని బిగినర్స్ మిస్టేక్సే. నేను అప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అనమాట. ఓకే తనకంటే చెప్తున్నాను అనమాట. నేనైతే అప్పుడు అన్నాను, అంటే చదివేటప్పుడేమో మీరు చదువుకోండి చాలు, ఏం చేయొద్దండి అని అంటారు. చదువులన్నీ అయిపోయాకేమో అది రాదు ఇది రాదు అని చెప్పి మీరే కిండల్ చేస్తారు. ఇలా అయితే ఎలా చెప్పండి? అందరి మదర్స్ ఇంతే కదా, మా అమ్మ ఇంతే, మా పిన్ని కూడా అలానే అనింది సంధ్య అని. సో మీ మదర్స్ కూడా ఇంతేనా, ఇలానే అంటారా చెప్పండి, చదువుపైనే కాన్సన్ట్రేట్ చేయండి అంటారు. ఆ తర్వాత నేర్పించే టైంలోనేమో నేర్పించకపోగా మళ్ళీ మీరు మమ్మల్ని అందరితో కిండల్ చేస్తుంటారు, అది రాదు ఇది రాదు. నేనైతే 6th లోనో 7th లోనో స్టార్ట్ చేశాను అనమాట రొట్టె నేర్చుకోవడము. అప్పుడు బాగానే చేసేదానండి. అంటే మా అమ్మ రొట్టె చేసేటప్పుడు లాస్ట్లో కొంచెం పిండి వదిలేదనమాట, ఒక 2 రొట్టెలకి అయ్యేంత. అప్పుడు ఇట్లా ఇంతకన్నా చిన్నగా లేండి, ఇంకా చిన్నపిల్లని కదా అప్పుడు, పెద్దగా కాదు, ఇంతకన్నా చిన్నగా చేసేదాన్ని. కానీ రొట్టెలు బాగా తిరిగేవన్నమాట నాకు, అప్పుడు మంచిగా చేసేదాన్ని బండల మీదనే. సో అలా అంటే అప్పుడే చేసేదాన్ని. అది అంటే వస్తా అలవాటు తప్పిపోతే ఇంకా అసలు రాదు, అది కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉంటేనే వస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత చదువులని వేరే ఊర్లోకి వెళ్ళి హాస్టల్లో ఉండి ఎలా నేర్చుకోవాలండి, హాస్టల్లో ఇంటికి రాగానే పెళ్లి చేసేస్తే మాకు నేర్చుకోవడానికి గ్యాప్ ఎక్కడ ఉంటుంది, ఇంకా తప్పదు, పెళ్ళి అయ్యాకే నేర్చుకోవాల్సిందే. ఇంకా అందుకనే ఇప్పుడు వచ్చిన టైం, అది కూడా పెళ్ళైన వెంటనే నేర్చుకుందామా అంటే ఆఫీస్ వర్క్లో అది ఇది అంటే కొంచెం మ్యారీడ్ లైఫ్ సెటిల్ అయ్యే లోపే మళ్ళీ బేబీ, ఇంకా బేబీని పెట్టుకొని ఇంత టైం పట్టింది అనమాట నాకు నేర్చుకోవడానికి. సో ఎవరైనా ఇలా నేర్చుకోలేదు అంటే అట్లయితే అసలు బాధపడొద్దండి. ఎప్పుడైనా సరే అంటే నేర్చుకోవడానికి ఏజ్తో అయితే ఏ సంబంధం లేదు. సో ఎవరైనా ఏమనంటే అసలు పట్టించుకోకండి, మీకు నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకోండి, కొంచెం టైం తీసుకొని నేర్చుకోండి అంతే. అందులోనే ఇది హెల్తీ ఫుడ్. ఇంకా జేకి కూడా చాలా ఇష్టం అనమాట రొట్టె అంటే. తను తినే విషయంలో ఏదైనా అడిగాడు అంటే నేను చేయకుండా ఉండింది అయితే అస్సలు లేదు. తను ఏది అడిగితే నేను అది ఖచ్చితంగా అంటే నాకు రాకపోయినా నేర్చుకునైనా చేసేస్తాను అనమాట. సో తను ఎప్పటి నుంచో రొట్టె నేర్చుకో అంటుండే. ఇంక అందుకని చెప్పి తన కోసమే నేర్చుకొని ఇప్పుడు టైం తీసుకొని చేసిస్తున్నాను తనకి. తనైతే ఫుల్ హ్యాపీ, రోజు రొట్టె చేయి, నాకు ఏమాత్రం బోర్ కొట్టదు, నేను తింటాను అంటున్నారు. ఇంకా మా ఇవాన్షి చాలా అల్లరి చేస్తుంది. అంటే మరీ పర్ఫెక్ట్గా కూడా ఏం రావట్లేదు, కొంచెం అంటే ఇట్లా బండ మీద నుంచి తీసి పెనం మీద వేసేటప్పుడు కొంచెం అలా అంటే పర్ఫెక్ట్గా పడకపోవడం, అలా పక్క సైడ్కి వెళ్ళిపోవడం పెనం మీద అలా అవుతుంది. బట్ ఫైన్, సెకండ్ డేనే కదా, మళ్ళీ పోతే అది కూడా వస్తుందనే. మా పిన్ని ఫోన్ చేసింది
అని చెప్పా కదా రొట్టె చేసేటప్పుడు. తనైతే అంటే ఇక్కడికే రండి, వాళ్ళు వచ్చే ప్లాన్ ఉందన్నమాట ఆ రోజు అనంతపూర్కి. ఇంకా బ్రేక్ఫాస్ట్కే వచ్చేయండి రొట్టెలు చేస్తున్నాము అని అంటే ఇంకా అయ్యో లేదులే మేము తినేసి వస్తాం లేట్ అవుతుంది అని అన్నారు. ఇంకా నేను ఆల్రెడీ పిండి కలిపేసుకొని ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను అనమాట రొట్టె చేయడము. వాళ్ళు వస్తారని తెలిసింటే ముందే కొంచెం ఎక్కువగా చేసేదాన్నేమో, వాళ్ళు కూడా టేస్ట్ చేసేవాళ్ళు అని చెప్పి. ఇంకా నాకు తెలియక ఫస్ట్ ఇంతే కలుపుకొని ఇంతే చేసేసిన్నాను. యాక్చువల్గా వర్క్ స్టార్ట్ అవుతుంది తొందర చేసేయాలని చెప్పేసి నేను చేస్తూ ఉన్నాను. ఇంకా సడన్గా వాళ్ళు ఫోన్ చేశారు. సో ఏంటి అంటే ఆ రోజు ప్లాన్ యాక్చువల్గా వాళ్ళకి ఏదో షాపింగ్ ఉందన్నమాట. అదేం షాపింగ్ అనేది కూడా నేను వీడియో షూట్ చేశాను, మీకు చూపిస్తాను. సో షాపింగ్ ఉంది, ఎప్పటి నుంచో వాళ్ళు రావాలని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి కొంచెం టైం కుదరక వచ్చిండలేదు. సో ఫైనల్లీ అయితే ఈరోజు వచ్చారనమాట. అంటే మా సంధ్య ఉంది కదా, తనకి గోల్డ్ షాపింగ్ కోసం వచ్చారు అనంతపూర్కి. అలాగే ఇంకా వేరే ఏదో తీసుకోవాలన్నారు కానీ పాపం వాళ్ళకి టైం కుదరక, అంటే ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. గోల్డ్ అంటే అంత తొందరగా అది అయిపోయే కథ కాదు కదా, ఆబ్వియస్లీ అందరు లేడీస్కి తెలిసే ఉంటుంది. మనం చీరల షాపింగే అన్ని హవర్స్ చేస్తామంట, ఇంకా గోల్డ్ మళ్ళీ తీసుకోం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో వాళ్ళకి చాలా టైం అయిపోయింది అక్కడే. సో అందుకనే వాళ్ళు ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి కూడా రాలేదనమాట. ఇంకా మార్నింగ్ వచ్చారు ఇంటికి, ఇంకా మేము రెడీ అయ్యి వెళ్ళాము. ఇంకా మళ్ళీ అటు నుంచి అట్టే వెళ్ళిపోయారు అనమాట. లేదు టైం అవుతుంది పోవాలి పని ఉంది అని చెప్పేసి. సో అదే అండి మ్యాటర్. ఈరోజు ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా వర్క్ స్టార్ట్ అవుతుంది అంటే నార్మల్గానే మాకు వీక్ డేస్ కదా, సో వర్క్ స్టార్ట్ అవుతుంది. నేను అసలు అనుకోలేదనమాట వాళ్ళు వస్తారు ఇదంతా అని. బ్లాగ్ స్టార్ట్ చేయలేదు నేను నార్మల్గానే చెప్పాను కదా మ్యారేజ్ ఆల్బమ్స్ అవన్నీ చూపిద్దామని చెప్పి ఈవినింగ్ వర్క్ అయిపోయాక నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. కానీ అదేమో వేరేది అయింది. పర్లేదు, నాకు ఇది కూడా చాలా మంచి వ్లాగే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు షాపింగ్ చేసింది అంతా నేను దీంట్లో ఇంక్లూడ్ చేశాను. అండ్ నాకు కూడా కొన్ని నచ్చినవి ఉన్నాయన్నమాట గోల్డ్ షాప్లో, అది కూడా నేను చూసినట్టు అయ్యింది. అంటే చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట. జస్ట్ అట్లా ఒక విజిట్ చేసి అంటే ట్రెండింగ్లో ఏమున్నాయి, కాస్ట్ ఎంత ఏంటి అవన్నీ చూసొద్దామని అనిపించింది నాకు. కానీ నాకు అట్లా ఊరికే రావడం నాకు కొంచెం ఎంబరేజింగ్ అనమాట. సో అందుకనే వెళ్ళలేకపోయినా. ఇంకా వాళ్ళు వెళ్ళిన దానికి నేను కూడా వెళ్ళేసి పనిలో పని నేను కూడా అవన్నీ చూసేది వచ్చాను. అలాగే నాకు సునీత పిల్ల కూడా వచ్చింది అనమాట. అంటే జే వాళ్ళ అక్క ఉంది కదా, తను కూడా వచ్చింది. ఇంకా తను బాబాయ్ పిల్లలు వాళ్ళు కూడా వచ్చినారు. అంటే గోల్డ్ సెలెక్షన్ కదా, ఒక 2-3 ఉంటే మంచిగా సెలెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ ఒపీనియన్ కూడా ఉంటే మంచిగా ఉంటుంది కదా అన్నట్టు మా సునీత పిన్ని కూడా వచ్చింది. ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికైతే 11:30 అలా అయింది అనమాట. ఇంకా వచ్చాము, రెడీ అయ్యాము, వెళ్ళిపోయాము. ఇంకా అసలు ఇంట్లో ఉండలేదు, అందుకే బ్లాగ్ ఏం షూట్ చేయలేదు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. ఇంకా వాళ్ళు అంటే డ్రెస్సెస్ కూడా ఏదో తీసుకోవాలని చెప్పేసి మా సంధ్యకి డ్రెస్ షాపింగ్ కూడా చేసింది తను. సో అందుకని చెప్పి ఇంకా ఇప్పుడు రొట్టె చేశాను, తర్వాత ఇంక వెళ్ళి లీవ్ పెట్టేశాను అనమాట. ఇంకా మళ్ళీ అంటే జే అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, మధ్యలో గ్యాప్ ఇచ్చుకొని అట్లా. అంటే తనేం షాపింగ్ లోపలికి రానవసరం లేదు కదా, తన కార్లోనే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా నాకు అలా కుదరదు కదా, ఇంకా మనకు షాపింగ్ అంటేనే అసలు అలా ఒకరు షాపింగ్ చేస్తున్నారంటే మనం కార్లో కూర్చొని వర్క్ చేసుకోవడం అనేది జరగని పని అనమాట. అస్సలు కుదరదు అలాగా, లేడీస్ అంటే అంతే కదా. ఇంకా అందుకని చెప్పి నేనైతే లీవ్ పెట్టేసినాను. లీవ్ అంటే జస్ట్ స్వాప్ చేసుకున్నాను అనమాట. వీకెండ్ వర్క్ చేస్తాను అని చెప్పాను, సండేకి స్వాప్ చేశాను వర్క్ని. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను రెడీ అయిపోవాలన్నమాట. ఇంట్లో పని ఎలాగో అంతా అయిపోయినాయి కాబట్టి నాకు ఇంకా నెక్స్ట్ ఏం లేదు ప్రోగ్రామ్. జస్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిండే వంటలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా క్లీన్ చేసుకొని స్నానం చేసేయడమే. ఇంకా కర్రీ ఏం చేశానో చూపించలేదు అని అనుకుంటుంటారేమో. కర్రీ వచ్చేసి నేను యాక్చువల్గా లాస్ట్ నైట్ చికెన్ చేసుకున్నాం అనమాట. సో అదే చికెన్ ఉండింటే ఇంకా దాంతోనే మార్నింగ్ రొట్టె చేసేయి సరిపోతుంది అని చెప్పేసి అంటే ఇంకా చికెన్ రొట్టె మార్నింగ్ తినేసాము. సో తినేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ వంట అంటే వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి వంట చేద్దామని అనుకున్నాను. కానీ వాళ్ళేమో లేదు మళ్ళీ తినుకుంటా అట్లుంటే ఇంట్లోనే టైం అయిపోతుంది, వద్దు బయట తినేసాము షాపింగ్ చేసేసి అని అన్నారు. సో అందుకని చెప్పి వంట ప్రోగ్రామ్ అయితే ఏం పెట్టుకోలేదు. సో ఫ్రీ అనమాట. లాస్ట్ డే బట్టలన్నీ వాష్కి వేసినాను. సో అవన్నీ కూడా మడత పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఖుషి కూడా పడుకోయింది వాళ్ళు వచ్చేసరికి. ఇంకా ఇప్పుడు జే అయితే రివ్యూ ఇస్తాడు చూడండి. నీ స్మైల్లోనే తేడా వస్తుంది. సెకండ్ కూడా బాగుంది. ముందు సైజు ఒకటే చిన్నది, అంటే నిన్నటికన్నా కొంచెం పెద్దగా చేసిన కదా సైజు కూడా. నిన్న ఇంకా చిన్నగా చేసింటి కదా, రేపు ఇంకా పెద్దగా చేస్తలే.
ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను స్నానం అంతా చేసి రెడీగా ఉన్నాను. జస్ట్ డ్రెస్ చేంజ్ చేసి రెడీ అయ్యి వెళ్ళిపోయాము. ఖుషి కూడా పాపం పడుకునే ఉండింది. ఇంకా అలాగే లేపుకొని తనకి డ్రెస్ వేసి తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ అయితే శోభా బొటిక్స్ అని చెప్పి ఇక్కడ ఓన్లీ డ్రెస్సెస్ అనమాట. అంటే చాలా మందికి తెలిసేటది అనంతపూర్లో శోభా శారీస్, శోభా బొటిక్ అని చెప్పి. సో శోభా శారీస్కి అయితే వెళ్ళలేదు, శారీస్ ఏం షాప్ చేయట్లేదు కాబట్టి డ్రెస్సెస్ ఒక్కటే కాబట్టి బొటిక్కే వచ్చామన్నమాట. మన సుంతాపిని చెప్పిందంట అక్కడ బాగుంటాయి అని చెప్పి. సో అందుకని అక్కడికి వచ్చి తను 2 టాప్స్ ఏమో తీసుకునింది. తర్వాత ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. 2 టాపులు తీసుకునేసరికి లంచ్ టైం అయిపోయింది అనమాట. అట్లుంటుంది మనతో షాపింగ్. ఇంకా ఉలవచారుకి అయితే వచ్చాము. అంటే చాలా యూట్యూబర్స్ చెప్పేది చూసాం అనమాట. జూహిత్ వ్లాగ్స్ వాళ్ళంతా అంటే ఫ్రీక్వెంట్గా ఉలవచారుకే వెళ్తూ ఉంటారు కదా. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఉలవచారు వచ్చాము. అంటే సిటీ లోపల ఉండే రెస్టారెంట్స్ అయితే మేము కొన్ని ట్రై చేసాం, మాకు అంత నచ్చలేదు. అంటే మెఫిల్ ఇవన్నీ చాలామంది మెఫిల్ అంటారు. నాకేమో అంటే పర్సనలీ నాకు నచ్చలేదు ఎందుకో. సో అందుకని చెప్పి ఉలవచారు వచ్చాము. ఫుడ్ అయితే అంత చాలా బాగుంది. అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించింది, కానీ ఫుడ్ వరకు అయితే చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. స్టార్టర్ కానీ ఇది అంటే రోటీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. బిర్యానీ కూడా చాలా బాగుంది. కొంచెం స్పైస్ ఎక్కువ ఉండింది అంతే. బట్ స్పైస్ లవర్స్కి అయితే బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు ఉలవచారు. ఎవరైనా అనంతపూర్ వాళ్ళు ఉంటే కనుక అంటే సిటీలో ఏదైనా మంచి రెస్టారెంట్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి కామెంట్స్లో. అంటే వచ్చినప్పటి నుంచి మంచి రెస్టారెంట్ దొరక్క సిటీ లోపల చచ్చిపోతున్నాము. అప్పుడు ఫ్రీ అంటే బెంగళూరులో ఉన్నప్పుడు జొమాటో చేసుకోవడం అది అంటే మాకు ఎక్కడైతే బాగుంటుందో తెలుసు కాబట్టి అలా చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అసలు బయట ఫుడ్ అనేది చాలా తగ్గించేసాము. ఎందుకంటే మాకు అంతగా నచ్చట్లేదు అనమాట. సాటిస్ఫైడ్గా కూడా ఇక్కడే జాయిన్ అయ్యారనమాట. మేము లంచ్ అంతా ఇంకా ఫినిష్ అయ్యే టైంకి ఫోన్ చేశారు, మేము బయలుదేరాము ఇప్పుడే అని చెప్పేసి. ఇంకా సరే ఇక్కడికి వచ్చేసాను డైరెక్ట్గా అని చెప్పి ఇంకా అక్కడికి వచ్చి వాళ్ళు కూడా లంచ్ చేసేసారు. ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం అనమాట. మా చిన్న కూడా వచ్చినాడు అక్కడికే. క్యాండీ కూడా వచ్చింది అనమాట. అంటే మా పిన్ని వాళ్ళ చిన్న కూతురు. తను ఇంకా స్కూల్కి వెళ్ళిందంట. ఇంకా స్కూల్ నుంచి అలాగే డైరెక్ట్గా తీసుకొచ్చేసారు. తను ఇంకా పాపం జడలు అవన్నీ కూడా ఏం తీయలేదు. ఇంకా అక్కడే అంత మొత్తం కార్లోనే రెడీ అయ్యిందంట. అంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, మరి లేట్ అయిపోతుందని చెప్పేసి మా పిన్ని వాళ్ళు అలానే తీసుకొచ్చి మా కార్లో రమ్మని చెప్తున్నాం అనమాట. ఇవాన్షి ఉంటుంది మా కార్లో, రా మా కార్ ఎక్కువ, వాళ్ళు కూడా అక్కడికి వస్తారులే అంటుంటే వాడు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పి ఫస్ట్ లేదు పోను అన్నాడు. మళ్ళీ తర్వాత వాళ్ళ నాన్న చెప్తే వచ్చినారనమాట. ఇక్కడ మా పిన్ని అయితే ఏం చేస్తుందో చూడండి. చెట్లు బాగున్నాయి. దొంగతనాలు జరుగుతున్నాయి. వాచ్మెన్ ముందరే దొంగతనాలు జరుగుతున్నాయి. అందుకే ఆశకు అద్దలు లేవంట. కార్లో పోతాడు. నీకు 5 వేస్తారులే నీకు. అదనమాట మా పిన్నికి అక్కడ అవి మ్యారీగోల్డ్ అంటే చండు పూలవి చెట్లు ఉంటే అవి పీక్కొనింది అనమాట, మొక్కలు ఇంట్లో నాటుకుందామని చెప్పి. సో నేనైతే ఊరికే జోక్ చేస్తున్నాను అనమాట, నీకు ఫైన్ వేస్తారులే రెస్టారెంట్ వాళ్ళు అని చెప్పి. ఇంకా జోయా లుకాస్కి అయితే వచ్చాము షాపింగ్కి. అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లలిత, మలబార్, జోయా లుకాస్, ఖజానా, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేము ఇంకా ఫస్ట్ జోయా లుకాస్ వెళ్దాము, ఏమన్నా అట్లా మాకు కలెక్షన్స్ ఎక్కువ అనిపించలేదు అంటే వేరే వెళ్దామని అనుకున్నాము. కానీ మాకు వెళ్ళిన వెంటనే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ తక్కువ గ్రామ్స్ అంటే 20 గ్రామ్స్లో 25 గ్రామ్స్లోనే మనకి మంచిగా అంటే పెద్దగా కొంచెం పెట్టుకుంటే పెద్ద గ్రాండ్గా కనిపించేలాగా ఉన్నాయి అనమాట నెక్ పీసెస్. నాకు చాలా అంటే వర్త్ అనిపించింది. కొన్ని ఎట్లా అంటే లలితలో మేము లాస్ట్ టైం షాపింగ్ చేసాము, అప్పుడైతే నాకు 30 గ్రామ్స్ నేను పెట్టుకుండేది. అంటే నా టార్గెట్ 30 గ్రామ్స్లో ఒకటి లాంగ్ చైన్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళింటే అసలు 30 గ్రామ్స్లో లేవు. చాలా వరకు ఫిల్టర్ చేసి దొరికింది అనమాట. నాకు ఫైనల్గా ఒకటి దొరికింది. అది కూడా నాకు నచ్చకపోతే నేను తీసుకునేదాన్ని కాదు, ఇంకా నచ్చింది అనమాట. ఓకే నచ్చింది అందుకని చెప్పి తీసుకున్నాను. లలితాలో అయితే లాస్ట్ టైం అంటే తక్కువ గ్రామ్స్లో అక్కడ కలెక్షన్స్ ఎక్కువ లేవు అని అనిపించింది నాకు లలితాలో. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. నేనైతే 2 years బ్యాక్ అక్కడ షాప్ చేసినాను, అందుకని చెప్పి లలిత వద్దు అనుకొని జోయా లుకాస్కే వచ్చినాము. ఇక్కడైతే నాకు వర్త్ అనిపించింది. అంటే 17 గ్రామ్స్లో 20 గ్రామ్స్లో కూడా మంచిగా నెక్ పీసెస్ అయితే దొరుకుతున్నాయి. సో ఎవరైనా చూస్తుంటే ఒకవేళ గోల్డ్ షాపింగ్కి ఎవరైనా చూస్తుంటే కనుక యూ క్యాన్ ప్రిఫర్ జోయా లుకాస్.
ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సర్వీస్ అండ్ ఆల్. సో ఇక్కడ మా ఊరు వాళ్ళు కూడా కలిసారనమాట. అంటే మా ఊరు వాళ్ళు అంటే ఊర్లో ఉండే వాళ్ళేం కాదు, జస్ట్ వాళ్ళకి రిలేటివ్స్ అట్లా ఉన్నారంట. చాలా అంటే వాళ్ళు మా ఊరికి రావడం పోవడం అలా చేస్తుంటారంట. సో అలా ఒకరైతే పరిచయం అయ్యారనమాట, ఎగ్జిక్యూటివ్. సో ఇంకా మన వాళ్ళు అంటే అది ఫీల్ వేరే కదా, మన ఊరు వాళ్ళు అంటేనే. సో అలా కొంచెం మంచిగా మన ఫీలింగ్ వచ్చేసి ఇంకా మంచిగా అన్ని కలెక్షన్స్ అన్ని చూపించి మంచిగా డిస్కౌంట్ ఇచ్చి చాలా మంచి సర్వీస్ అయితే చేశారు. మరి గోల్డ్ రేట్లో అయితే అసలు ఎవరు డిస్కౌంట్ ఇవ్వలేరు, షాప్ ఓనర్ తప్ప. సో అలా కాదు కానీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ ఛార్జెస్ ఉంటాయి కదా, సో వాటిలో కొంచెం చూసి వాళ్ళు అడ్జస్ట్ చేసి వేసారనమాట మాకు. సో మా సంధ్య తీసుకునేది అయితే పైన కనిపిస్తుంది కదా నెక్లెస్, అది అనమాట. జస్ట్ కిందది అంటే కింద పైన అంటే లాంగ్ చైన్ షార్ట్ చైన్ రెండు వేసుకుంటే ఎలా కనిపిస్తుంది అని జస్ట్ ఒక ట్రయల్ అంతే. సో పైన షార్ట్ చైన్ వేసుకుంది కదా నెక్లెస్, అదే తను తీసుకుంది అనమాట. అది వచ్చేసి 32 grams ఏమో పడింది తనకి. సో బిల్ ఎంత అయింది ఏంటి అన్నది అయితే నేను చెప్పట్లేదు. వాళ్ళు ఒకవేళ చెప్పమంటే నెక్స్ట్ షార్ట్లో లేకుంటే నెక్స్ట్ బ్లాగ్లో ఏదైనా మీరు చెప్పండి అంటే చెప్తాను, మీకు ఏమైనా అవసరం పడుతుంది అంటే. సో తనైతే ఇంకా ఫుల్ కన్ఫ్యూజన్లో ఉందనమాట, ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలి అన్నట్టుగా. సో ట్రయల్ అయితే చేస్తూ ఉంది ఒకటి. తనకి ఒక 2-3 నచ్చినాయి, దాంట్లో ఇదే ఫైనలైజ్ చేసాం. కొంచెం కొత్త మోడల్ ఉంది అంటే 2 layers అంటే పైన 2 chains వచ్చాయి, $1 వచ్చింది. కొంచెం బాగుంది కదా డిజైన్ అన్నట్టుగా ఇది సెలెక్ట్ చేసి. మా ఖుషి అయితే వాళ్ళ బలూన్స్ ఇచ్చారన్నమాట, జోయలు షాప్ అంటే అది లోగో ఉండేది, బలూన్స్ ఇచ్చినారు మా చిన్నకి, ఖుషికి, క్యాండీకి. ఇంకా వాటితో ఫుల్గా బిజీ అయిపోయినారు అనమాట. నేను అంతసేపు ఎట్లారా దీన్ని మేనేజ్ చేసేది అనుకున్నాను. అంటే ఇప్పుడు కాళ్ళు వచ్చాయి కదా, అస్సలు మీద ఉండాలని అనుకోదు, కింద దిగి ఫుల్ యాక్టివ్గా ఆడుకోవాలనే చూస్తుంటుంది. సో ఎలా మేనేజ్ చేయాలా అనుకున్నాను. బట్ వాళ్ళు బలూన్స్ ఇచ్చారు కదా, వాటితో పిల్లలతో బాగా ఆడుకుంటూ టైంపాస్ చేసేసింది అనమాట. నాకు అస్సలు విసిగేయలేదు. అలాగే తను ఒక బ్రాస్లెట్ కూడా తీసుకుంది, అదైతే నేను వీడియో షూట్ చేయలేదు, నెక్స్ట్ ఎప్పుడైనా ఒక ఫోటో యాడ్ చేస్తాను. బ్రాస్లెట్ కూడా చాలా బాగుంది. బ్రాస్లెట్ వచ్చి ఒక 7 grams అలా తీసుకుంది అనమాట. అంటే డైలీ రెగ్యులర్ వేర్కి, ఫంక్షన్ అంటే పార్టీ వేర్కి ఏం కాదు, రెగ్యులర్ వేర్కే. సో చిన్నగా అయితేనే కొంచెం క్లాసీగా బాగుంటుంది కదా అన్నట్టుగా 7 grams తీసుకుంది. ఇయర్ రింగ్స్ కూడా చూడాలి అని అనుకున్నారు కానీ తనకి అంటే నెక్లెస్కి కొంచెం కింద పింక్ బీడ్స్ వచ్చినాయి అనమాట. సో దానికి మ్యాచింగ్గా దొరకలేదు అక్కడ. తను బుట్ట కమ్మలు చూస్తుండింది, సో అవి దొరకలేదు, ఆ కలర్లో దొరకలేదు, వేరే గ్రీన్ కలర్లో ఉన్నింది. చాలా నచ్చింది, మాకు అందరికీ నచ్చింది, కానీ అవి మ్యాచ్ అవ్వని చెప్పేసి తీసుకోలేదు. ఇంకెప్పుడైనా తనకి మ్యాచింగ్ అదే దానికి మ్యాచింగ్ అయ్యేది చూసి తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు. ఇంకా అందులోనూ మెయిన్గా ఏంటంటే వాళ్ళు మొత్తం క్యాష్ తెచ్చారు, కానీ ఈ షాప్లో ఏంటంటే 1,99,000 అట్లా అది మాత్రమే వాళ్ళు క్యాష్ తీసుకుంటారు, మిగతాదంతా వాళ్ళకి ఫోన్పే అట్లా చేయాలంట. సో అలా అయితే కష్టం అయిపోతుంది కదా, మొత్తం క్యాష్ తెచ్చినారు, ఫోన్పేలో అంతా ఎవరితో ఉండవు కదా అమౌంట్, అలా అని చెప్పేసి మేము ఇంకా అంటే కొంచెమే షాప్ చేసాం అనమాట అదే రీజన్కి. లేదంటే మోస్ట్లీ కమ్మలు కూడా తీసుకునేదేమో. ఇంకా ఫోన్పే అదంతా అంటే అక్కడికే అంటే ఆల్రెడీ ఇది బిల్ అయ్యింది కదా, సో ఇవన్నీ అయినప్పటికే వేరే వాళ్ళతో ఫోన్పే వేయించుకున్నాం అనమాట, క్యాష్ ఉంది అని చెప్పేసి. ఇంక మళ్ళీ అదంటే మళ్ళీ ఫోన్పేలో అడగాలి, అంతంత అమౌంట్ ఎవరు పెట్టుకోండారు కదా, సో అందుకని చెప్పి తీసుకోలేదు. ఇంకెప్పుడైనా సో మేము కొన్న రోజు అయితే గోల్డ్ రేట్ 83,600 సంథింగ్ ఉండింది అనమాట. సో గోల్డ్ రేట్ అసలు ఇంక చెప్పనవసరం లేదు రేటు గురించి. రోజుకి కనీసం అంటే మినిమం 100 అయినా పెరుగుతూ ఉందన్నమాట, అసలు తగ్గేదేలా అన్నట్టుంది గోల్డ్ రేటు. ఇంకా ఎవరైనా గోల్డ్ కొనే ప్లానింగ్ ఉంటే కనుక ఖచ్చితంగా కొనిపెట్టేసుకోవడం బెటర్. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అసలు లాస్ అనేది ఉండదని నా ఫీలింగ్. వాటి బ్లాగ్ షాపింగ్ ఫ్యామిలీతో అంతా ఇలా టైం స్పెండ్ చేసాము. సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.